హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. ఎస్ఎస్‌సి నుంచి 17,727 సీజీఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ నోటిఫికేషన్‌లో ఎలాంటి ఉద్యోగాలున్నాయి? ఈ ఉద్యోగాల యొక్క విద్యార్హత ఏమిటి? ఏజ్ ఎంత ఉండాలి? ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయి? సాలరీ ఎంత ఉంటుంది? ఇలాంటి మరిన్ని విషయాలు వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. డీటెయిల్స్‌లో వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. మీరు స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించి మీకు అర్థం కాదు. కన్‌ఫ్యూజ్ కూడా అవుతారు. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్‌గా చూడడానికి ప్రయత్నించండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే ఎస్ఎస్‌సి సీజీఎల్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్‌లో గ్రూప్ బి మరియు గ్రూప్ సికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లాంటి చాలా రకాల డిపార్ట్మెంట్లలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సిబిఐ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ లాంటి చాలా రకాల ఉద్యోగాలైతే ఉన్నాయి. ఈ ఉద్యోగాల యొక్క లిస్టును మీరు స్క్రీన్ పైన గమనించుకోగలరు. ఈ నోటిఫికేషన్‌లో అప్రాక్సిమేట్లీ 17,727 ఉద్యోగాలైతే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే ఉద్యోగాన్ని బట్టి ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ గల ఉద్యోగాలకు 2 ఆగస్టు 1997 నుంచి 1 ఆగస్టు 2006 మధ్య జన్మించి ఉండాలి. 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉన్న ఉద్యోగాలకు 2 ఆగస్టు 1994 నుంచి 1 ఆగస్టు 2004 మధ్య జన్మించి ఉండాలి. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉన్న ఉద్యోగాలకు 2 ఆగస్టు 1994 నుంచి 1 ఆగస్టు 2006 మధ్య జన్మించి ఉండాలి. 18 నుంచి 32 సంవత్సరాల ఏజ్ గల ఉద్యోగాలకు 2 ఆగస్టు 1992 నుంచి 1 ఆగస్టు 2006 మధ్య జన్మించి ఉండాలి. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వారికి వారి క్యాస్ట్‌ను బట్టి 10 నుంచి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నారో వారి క్యాస్ట్‌ను బట్టి 40 నుంచి 45 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే విడోస్ లేదా డైవర్స్ తీసుకొని రీమ్యారీడ్ చేసుకోని మహిళలు వారి క్యాస్ట్‌ను బట్టి 35 నుంచి 40 సంవత్సరాలు వచ్చే వరకు ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అయితే ఈ జాబ్‌కు అప్లై చేసేవారు ఇంటర్‌లో మీకు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్‌లో 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్‌గా ఉండాలి. స్టాటికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్‌గా మీరు డిగ్రీ పాస్ అయితే ఉండాలి. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉద్యోగాలకు బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు 1 సంవత్సరం పాటు రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి. మరియు డిగ్రీ ఇన్ లా లేదా హ్యూమన్ రైట్స్ లాంటి కోర్స్ అయితే మీరు చేసి ఉండాలి. మిగిలిన అన్ని ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అయితే ఈ డిగ్రీ సర్టిఫికేట్ అనేది 1 ఆగస్టు 2024 కంటే ముందు మీరు పొంది ఉండాలి. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కొన్ని ఉద్యోగాలకు రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు రిటన్ ఎగ్జామ్‌తో పాటు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ కూడా ఉంటాయి. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా రిటన్ ఎగ్జామ్ విషయానికి వస్తే అన్ని రకాల ఉద్యోగాలకు టైర్ 1 మరియు టైర్ 2 అని 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఈ టైర్ 1 ఎగ్జామ్ 200 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఇందులో 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 60 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 మార్కులకు గాను 25 క్వెషన్స్ అయితే వస్తాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 మార్కులకు గాను 25 క్వెషన్స్ అయితే వస్తాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 మార్కులకు గాను 25 క్వెషన్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 50 మార్కులకు గాను 25 క్వెషన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్‌లో ఏ సబ్జెక్ట్ నుంచి ఏ క్వెషన్స్ వస్తాయో స్క్రీన్ పైన క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు గమనించుకోవాలి. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వెషన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి.
అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ కేవలం హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ ఎగ్జామ్‌లో 0.50 నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఈ ఎగ్జామ్‌లో ఏదైనా క్వెషన్ తప్పుగా చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.50 మార్క్స్‌ను మీకు ఎక్స్‌ట్రాగా పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ ఈ ఎగ్జామ్‌లో మీకు తెలియని క్వెషన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వెషన్‌కు ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఎవరైతే ఈ టైర్ 1 ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వారికి టైర్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 2 ఎగ్జామ్‌లో 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 450 మార్కులకు ఉంటుంది. ఇందులో 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 180 నిమిషాలైతే ఇస్తారు. ఇందులో ఏ సబ్జెక్ట్ నుంచి క్వెషన్స్ వస్తాయో స్క్రీన్ పైన ఇచ్చాను, గమనించుకోవాలి. దీంతో పాటు వీరికి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. పేపర్ 2 ఎగ్జామ్ స్టాటిస్టిక్స్ నుంచి 200 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం 120 నిమిషాలైతే ఇస్తారు. ఈ 2 ఎగ్జామ్స్ కూడా వేరే వేరే రోజుల్లో కండక్ట్ చేస్తారు. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, టైర్ 2లో పేపర్ 1 ఎగ్జామ్ అన్ని రకాల ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారు రాయాలి. పేపర్ 2 ఎగ్జామ్ కేవలం జేఎస్ఓ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారు మాత్రమే రాయాలి. అంటే ఎవరైతే జేఎస్ఓ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో వారు పేపర్ 1 మరియు పేపర్ 2 2 ఎగ్జామ్స్ అయితే రాయాలి. మిగిలిన వారు కేవలం పేపర్ 1 ఎగ్జామ్ మాత్రమే రాయాలి. ఈ 2 పేపర్స్ కూడా హిందీ మరియు ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఈ ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో 0.50 నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్ యొక్క కంప్లీట్ సిలబస్ నోటిఫికేషన్‌లో పేజ్ నెంబర్ 20 నుంచి ఇవ్వడం జరిగింది. మీరు అక్కడి నుంచి గమనించుకోవాలి. ఈ ఎగ్జామ్‌లో అన్‌రిజర్వ్ వారు 30%, ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారు 25%, మిగిలిన కేటగిరీ వారు 20% మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయితే అవ్వవచ్చు. కానీ జాబ్ రావాలంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో వారికి ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఎవరైతే సిబిఎన్‌లో ఇన్స్పెక్టర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్‌కు లేదా సెంట్రల్ ఎక్సైజ్ లేదా ఎగ్జామినర్ లేదా ప్రివెంటివ్ ఆఫీసర్‌లో ఇన్స్పెక్టర్‌కు అప్లై చేసుకున్న పురుషులు 157.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 76 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే పురుషులకు హైట్‌లో 5 సెంటీమీటర్ల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వీరికి 1600 మీటర్ల వాకింగ్ అయితే ఉంటుంది. టైం 15 నిమిషాలైతే ఇస్తారు. దీని తర్వాత 8 కిలోమీటర్ల సైక్లింగ్ కూడా ఉంటుంది. టైం 30 నిమిషాలైతే ఇస్తారు. మహిళలు 152 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. వెయిట్ మినిమం 48 కేజీలు అయితే ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే మహిళలకు 2.5 సెంటీమీటర్ల హైట్‌లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 2 కేజీల వెయిట్‌లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వీరికి 1 కిలోమీటర్ వాకింగ్ అయితే ఉంటుంది. టైం 20 నిమిషాలైతే ఇస్తారు. దీని తర్వాత 3 కిలోమీటర్ల సైక్లింగ్ అయితే ఉంటుంది. టైం 25 నిమిషాలైతే ఇస్తారు. ఎవరైతే సిబిఐ ఇన్స్పెక్టర్‌కు అప్లై చేసుకున్నారో పురుషులు 165 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. స్త్రీలు 150 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉండేవారికి 5 సెంటీమీటర్ల రిలాక్సేషన్ అయితే ఉంటుంది హైట్‌లో. పురుషుల యొక్క చెస్ట్ 71 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. మహిళలకు చెస్ట్ అయితే చెక్ చేయరు. ఎన్ఐఏలో ఇన్స్పెక్టర్‌కు అప్లై చేసుకున్న పురుషులు 170 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. మహిళలు 150 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉన్న వారికి 5 సెంటీమీటర్ల హైట్‌లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పురుషుల యొక్క చెస్ట్ 71 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. మహిళలకు చెస్ట్ అయితే చెక్ చేయరు. ఎన్‌సీబీలో ఇన్స్పెక్టర్‌కు అప్లై చేసుకున్న పురుషులు 165 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. స్త్రీలు 152 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. పురుషుల యొక్క చెస్ట్ 71 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. మహిళలకు చెస్ట్ అయితే చెక్ చేయరు. ఎవరైతే ఈ ఫిజికల్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అవుతారో వారికి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ అయితే చేశాను. స్త్రీలకు మరియు పురుషులకు సెపరేట్‌గా. ఆ 2 వీడియోస్‌ని ఈ వీడియో ఎండింగ్‌లో ఉంచుతాను. ఆ వీడియో చూడడం ద్వారా మీకు మెడికల్ పైన ఉన్న ప్రతి చిన్న డౌట్ కూడా క్లియర్ అవుతుంది. సో, తప్పకుండా ఆ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ అన్ని టెస్టులలో క్వాలిఫై అవుతారో అభ్యర్థులకు టైర్ 2 ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్‌కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఉద్యోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి
ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 24 జూన్ 2024 నుంచి 25 జూలై 2024 లోపు https://ssc.gov.in అనే వెబ్సైట్‌లో లాగిన్ అయ్యి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్‌కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజు అయితే లేదు. వీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన కేటగిరీ వారు ₹100 చెల్లించి ఈ జాబ్‌కు అప్లై చేసుకోవాలి. ఈ జాబ్‌కు ఎలా అప్లై చేసుకోవాలో నోటిఫికేషన్‌లో పేజ్ నెంబర్ 46 నుంచి స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు ఆ స్టెప్స్‌ను ఫాలో అయ్యి ఈజీగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో చాలా జాగ్రత్తగా మీ అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. ఏమైనా తప్పుగా ఉన్నట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒక అభ్యర్థి కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్అప్ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ ఫిల్అప్ చేయడం కుదరదు. అదేవిధంగా అప్లై చేసే సమయంలో మీకు దగ్గరగా ఉండే ఎగ్జామ్ సెంటర్స్‌ను సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సెలక్షన్ టైంలో మీకు జర్నీకి కన్వీనియన్స్‌గా ఉంటుంది. ఆంధ్ర మరియు తెలంగాణలో చాలా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. నేను స్క్రీన్ పైన ఇచ్చాను, మీరు గమనించుకోగలరు. ఈ జాబ్ యొక్క సాలరీ విషయానికి వస్తే జాబ్‌ను బట్టి మరియు మీ ఎక్స్‌పీరియన్స్‌ను బట్టి నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,50,000 వరకు ప్రతి నెల సాలరీ అయితే ఉంటుంది. ఈ జాబ్ వచ్చిన వారి లైఫ్ స్టైల్ కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. సో, ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. 24 జూన్ 2024 నుంచి 25 జూలై 2024 లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాల యొక్క టైర్ 1 ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2024లో కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామ్ డిసెంబర్ 2024లో కండక్ట్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇప్పటికి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.